ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. Cursed is the one who trusts in man, who draws strength from mere flesh, and whose heart turns away from the Lord. జెర్మయా చాప్టర్ 17 వర్స్ 5. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులను నమ్మితే వారిని మనకు ఆధారంగా చేసుకుంటే దాని వలన మన ఆత్మీయ జీవితం ఎండిపోతుంది. ఎప్పుడూ కూడా నిరాశే ఎదురవుతుంది. రాజులనైనను అధికారులనైనను నమ్ముకొనకుడి, వారు మిమ్మల్ని రక్షించలేరు. వారి బలము పరిమితము, వారి జ్ఞానము పరిమితము, వారి ఆయుష్ పరిమితము. ఇలాంటి మనుషులు మనల్ని రక్షిస్తారు అంటే, కాపాడగలరు అంటే ఎలా విశ్వసిస్తారు? నా ఆధారము నా భర్తేనండి, నా కుమారుడేనండి, నా యజమానేనండి, నాకు కలిగిన జాబు బిజినెస్ ఇవేనండి నాకు ఆధారం. అవి పోతే వారు నన్ను వదిలివేస్తే నేనెలా బ్రతకాలి? కష్టం కదా అని సాధారణ మనుష్యులు, దేవుణ్ణి నమ్ముకొనని వారు ఆలోచించినట్లు ఈ రోజున కొందరు విశ్వాసులు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకండి అంటే, దేవుని మందిరమునకు రావడానికి వారి పర్మిషన్ కావాలి. వాళ్ళకు భయపడి దేవుణ్ణైనా వదిలివేసుకుంటారు. వారికి భయపడి ప్రార్థన కూడా చేసుకోరు. వారు ఎక్కడ అసహించుకుంటారో అని ప్రభువును సైతము తృణీకరిస్తారు. ఇలా చేయడం వలన వారికి అది శాపంగా మార్చబడుతుంది అని ఈరోజు వాక్య భాగము సెలవిస్తుంది. నిజమే, మనకు అందరూ కావాలి, కుటుంబం కావాలి, బిడ్డలు కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి. వారిని విడిచిపెట్టండి, వాటిని విడిచిపెట్టండి, వదిలేయండి అని బైబిల్ చెప్పడం లేదు. కానీ ఈ లోకంలో ఏది కూడా దేవుని కంటే ఎక్కువ కాకూడదు. ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన విలువ మనుషులకు ఇస్తావో ఆ రోజు నుండే నీ హృదయంలో వేదన ఉంటుంది. నీవు అసంతృప్తిగా ఉంటావు. గమ్యము లేని జీవితం అయిపోతుంది. నమ్మక ద్రోహములు నీవు చూస్తావు, చీదరింపులను నువ్వు చూస్తావు, అవమానాలను నువ్వు ఎదుర్కొంటావు, లేమిలో నీవు ఉంటావు. మనుషులను ఆధారం చేసుకొని వారి వలన్నే నాకు రక్షణ, వారి వలన్నే కాపుదల అంటే వారు మనల్ని కాపాడలేరండి. మైకేల్ జాక్సన్ అనే అమెరికన్ పాప్ సింగర్ కి ఎక్కువ రోజులు బ్రతకాలనే ఆశ ఉండేది. తప్పేం లేదు, అందరూ అనుకున్నదే అతను అనుకున్నాడు. అయితే క్రైస్తవుడే అయినప్పటికీ దేవుని పైన కాక మనుషుల పైన ఆధారపడ్డాడు. చుట్టూ ఎప్పుడు డాక్టర్స్ ఉంటారు, బాడీ గార్డ్స్ ఉంటారు. ఏదైనా అవయవము పాడైతే ఆ అవయవమును ఇవ్వడానికి దాతలు కూడా రెడీగా ఉన్నారు. ఇక నాకేం కాదులే, 150 సంవత్సరాలు బ్రతికేస్తా అనుకున్నాడు. కానీ 50 సంవత్సరాలకే తన యొక్క జీవితాన్ని ముగించాడు. మనుషులు రక్షించలేదు, ఆయుష్ను పెంచలేదు, ప్రాణం పోతుంటే ఆపలేదు. ఈ రోజున నీవు ఎవరిని నమ్ముకొని నీ జీవిత ప్రయాణమును కొనసాగిస్తున్నావు? కనిపించని దేవుడు ఎందుకు అని కనిపించే మనుష్యులను విశ్వసిస్తూ వారే నాకు దిక్కు అనుకుంటే నీవు సమస్యల్లో ఉన్నట్లే. వారు నిన్నెప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇజ్రాయేలు ప్రజలు ఈ లోకాన్ని చూసి, ప్రక్క రాజ్యములను చూసి వారికి కూడా రాజు కావాలి అనుకున్నారు. అంతవరకు దేవుడే రాజుగా ఉండి వారిని నడిపించాడు. కానీ వారికి మనుష్యుల నుండి కనిపించే రాజు కావాలి అనుకున్నారు. వారు దేవుణ్ణి తృణీకరించారు. వారు కోరినట్లే దేవుడు వారికి సౌలును రాజుగా నియమించాడు. కానీ సౌలు వలన వారికి ఒరిగింది ఏమీ లేదు. రాజుగా సౌలు ఫెయిల్ అయ్యాడు. దేవుణ్ణి నమ్ముకున్న వారు నీటి ఒరను నాటబడిన చెట్టు వంటి వారు. ఏ కాలములోనైనా వారికి లోటు ఉండదు. ఆయన ఎప్పుడు వారిని ఫెయిల్ చేయడు. ఆయన వారిని ఎప్పుడు మరచిపోడు. ఆయన వారిని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, తర్వాత వచ్చి కలువు అనడు. ఆయన ఎప్పుడు నేను చెయ్యలేను, నా వలన కాదు అని
చెప్పడు. ఈ రోజున నీకు మనుషుల నుండి ఇలాంటి మాటలు వినబడతాయి, నేను చేయలేను, అయ్యో నేనే మర్చిపోయాను, నేను చాలా బిజీగా ఉన్నాను, నా దగ్గర అంత శక్తి లేదు అని. కానీ దేవుని దగ్గర నీవెప్పుడు అలాంటివి వినవు. ఆయన అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు, కునుకక నిద్రపోక నిన్ను కాపాడే దేవుడు, అటువంటి నిత్య పోషకుడు, నిత్య రక్షకుడైనటువంటి దేవునిపై నుండి నీ హృదయమును నీవు తొలగించుకొని మనుష్యులేనండి నాకు దిక్కు అంటే శాపగ్రస్తుడివి కాక మరి ఇంకేమవుతావు? నీ ఆధారమో, నీ నమ్మిక, నీ ఆశ్రయమో ఈ లోక శరీరులు అయినప్పుడు నీలో భయం ఉంటుంది. కానీ దేవుడే అయితే నీలో భయము ఉండదు, కలవరము ఉండదు. యెహోవా యందు భయభక్తులు మనలో ధైర్యమును పుట్టిస్తాయి అని వాక్యం సెలవిస్తుంది. దావీదు దేవుణ్ణి నమ్ముకున్నాడు గనుక గొలియాతుకు భయపడలేదు. మిగతా వారు అందరూ కూడా భయపడి ఆగిపోయారు కదండి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఆధారము, నీ ఆశ్రయము అన్ని కూడా దేవుడే కావాలి. అప్పుడు నీవు అన్ని విషయములలో ఆశీర్వదింపబడిన వ్యక్తిగా సంతోషంగా జీవించగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మరి ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, మాకు ఆధారము నీవే, మా ఆశ్రయము నీవే, మా కోట నీవే, మా రక్షణ దుర్గము నీవే ప్రభువా. మనుషులను నమ్ముకుంటే ప్రభువా సిగ్గుపడేటువంటి అయ్యా మరి తండ్రి మోసపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయేమో, కానీ మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటున్నావు తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారికి ఉన్న శ్రమలు, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి ప్రభువా. అవును తండ్రి, వారికి ఉన్న శారీరక రుగ్మత, బలహీనత మరి వాటన్నిటిని యేసు నామములో కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యలను అయా వారి యొద్ద నుండి తొలగించండి. అప్పుల భారాల నుండి విడుదలను అనుగ్రహించండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో ఫలింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అదే విధంగా మరి తండ్రి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి తండ్రి యవన వయసులో చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా మరి డ్రగ్స్ ఎడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి, వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా ప్రభా చెడు స్నేహాల నుండి వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. బిజినెస్ చేసుకున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి ప్రభా. అదే విధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుండి కూడా విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశముగా అయా మరి తండ్రి ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టుకోండి ప్రభా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా మరి తండ్రి. మీ యొక్క కనుదృష్టి ప్రతి దేశము పైన, ప్రతి రాష్ట్రము పైన ఉండులాగున సహాయము దయచేయండి అయా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించి ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. వారి కుటుంబాన్ని పోషించండి. మరి సంఘాన్ని మీరే తండ్రి కాపాడండి. సంఘంలో ఉన్న విశ్వాసులను మీరే వాక్యం ద్వారా బలపరచమని వేడుకుంటున్నాం అయ్యా. మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను, మీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు పడుతున్న కష్టానికి తగినటువంటి ప్రతిగా తండ్రి దీవెనను, ఆశీర్వాదాన్ని వారికి దయచేయండి ప్రభా. ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని ధైర్యపరచి బలపరచమని వేడుకుంటూ, రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును, ఇంకా బాప్తీసం తీసుకొని బిడ్డల హృదయాలలో తండ్రి అయా బాప్తీసం తీసుకోవాలన్న అయా ఆశను వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి
ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.